హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మీ ముందుకు లాంగ్ వీడియోతో వచ్చేస్తున్నాను. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు మాకు శుద్ధ విద్య కదండి. మా అమ్మవారైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మా కులదైవం అన్నమాట. ఈరోజు ఆత్మార్పణం అయిపోయిన దినోత్సవం అనమాట. పెనుగొండలో చూసారండి ఎంత బాగా డెకరేషన్ చేశారో కదా. అయితే ఈ అమ్మవారు తల్లిదండ్రులైన కౌసంబి కుసుమ శ్రేష్ఠులు అనమాట. ఈ తల్లిదండ్రులు ఇద్దరు పుత్రకామేశ్వరి యాగం చేస్తే ఈ అమ్మవారు జన్మించారటండి. ఈ అమ్మవారు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక అందమైన కన్యగా చాలా అందంగా ఉండేవారట. అయితే ఈ అమ్మవారిని విష్ణువర్ధన మహారాజు అనే ఆయన చూసి, ఒక రాజుగారు, పెద్ద రాజుగారు అనమాట. ఆ రాజుగారు అమ్మవారిని చూసి, నేను పెళ్లి చేసుకుంటాను, అందంగా ఉన్నారు కదా మరి అమ్మవారు, పెళ్లి చేసుకుంటానని చెప్పారటండి. అయితే ఈ అమ్మవారేమో పరమశివుని భక్తురాలన్నమాట. ఆ శివుడు అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి. ఆ శివుల్లోనే ఎప్పుడూ లీనమై ఉండేవారట. అయితే ఈ కుసుమశ్రేష్ఠి గారు పెళ్లి చేసుకోవడానికి ఒక నెల రోజులు గడువు ఇచ్చారటండి. నేను ఈ నెల రోజుల్లో నాకు ఏదనేది సమాధానం చెప్పండి అని. ఇంతలో 714 గోత్రాలు వారండి మా ఆర్యవైశ్య కులంలోని. అయితే వాళ్ళందరి సలహా అడిగి నేను చెప్తానని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి తండ్రి గారైన కుసుమశ్రేష్ఠి గారు చెప్పారట. అయితే 102 గోత్రాల వారైతే ఒప్పుకోలేదటండి అమ్మవారిని రాజుగారికి ఇచ్చి పెళ్లి చేయడానికి. అయితే 612 మంది గోత్రాల వారుని మీరు పెళ్లి చేయకపోతే ఎలాగా, ఆ రాజుగారు మమ్మల్ని అందరినీ చంపడానికి వస్తారని చెప్పేసి అన్నారట. అయితే ఈ అమ్మవారు అయితే ఒప్పుకోలేదటండి ఈ రాజుగారిని పెళ్లి చేసుకోవడం. అయితే ఆ అమ్మవారు అందరికీ కూడా నేను ఇంత అందంగా ఉండడం కోసమే కదా రాజుగారు నన్ను చూశారు, నన్ను చూసి నేను అందంగా ఉండడం వల్ల నన్ను మోహించారు. అందుచేత మా ఆర్యవైశ్య కులంలోని ఏ ఆడపిల్ల కూడా అందంగా పుట్టకూడదని చెప్పేసి శాపం ఇచ్చాటండి. ఈ అమ్మవారు అగ్నిలోకి ఆహుతైపోయారటండి. అయితే పెనుగొండలోని చాలా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. అమ్మవారి గుడి అంతా పచ్చిపూలతోనే అన్నీ డెకరేషన్ చేశారు. చాలా బాగా సంబరాలు చేసుకుంటున్నారండి. మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు కూడా వస్త్రాలు సమర్పించడం కోసం అమ్మవారికి పెనుగొండ వచ్చారనమాట ఈరోజు. మరి అక్కడ జరుపుకుంటున్నప్పుడు మేము కూడా జరుపుకోవాలి కదా, మేమున్న స్థలాల్లోని. అయితే మాకు ఇక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్ అని శివాలయం ఉంది. ఆ అమ్మవారు మరి శివుడి భక్తురాలు కదండి, అందుకని అమ్మవారి ఫోటో పెట్టుకుని మేము కూడా ఇక్కడ పూజలు చేసుకుని కుంకుమ పూజ అవన్నీ చేశారండి. చేసి మిఠాయి అవన్నీ నైవేద్యాలు పెట్టి పులిహార అవన్నీ కూడా మా ఊర్లోని అందరికీ ఆర్యవైశ్య మొత్తం అందరి కుటుంబాలకి కూడా పంచిపెట్టారనమాట. ఇక్కడ ప్రెసిడెంట్ కింద ఆర్యవైశ్య ప్రెసిడెంట్ అనమాట మా మరిది గారు, సునీల్ గారు. ఆయన అయితే చాలా బాగా చేస్తున్నారు అన్నీ మంచి మంచి కార్యక్రమాలు. ఈ పూజలోని పాల్గొనడానికి మా చిన్నత్తయ్య గారు, మావయ్య గారు, మా పిన్ని గారు, తోటికోడళ్ళు, మరిది గారు, బావగారు అందరూ ఊళ్ళో కౌంట్లు అందరూ మొత్తం అందరం కలిసండి ఈ పూజలు అయితే నిర్వహించామన్నమాట. చాలా బాగా చేసుకున్నాము. అందరూ కూడా వచ్చారు, చాలా బాగా వచ్చారు. అన్నీ చేసుకుని ప్రసాదాలు అవి అన్ని ఫ్యామిలీలకి ఒక 50 ఫ్యామిలీలు ఉన్నాయన్నమాట అండి మా పెదపూడిలోని. మొత్తం చుట్టుపక్కల ఊర్లో అందరికీ కూడా పంచిపెట్టారనమాట. పంచిపెట్టుకుని ఇలా సంబరాలు జరుపుకున్నాం. ఎందుకు ఏంటి అంటున్నారా? అది ఏముందండి, ఇప్పుడు అమ్మవారు మనకి అన్నీ చెప్తారు కదా. ఇప్పుడు మా కులంలో ఇలా జరిగింది కాబట్టి మన ఆర్యవైశ్య కులంలో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు ఆడపిల్లలేటి మగపిల్లలేటి జాగ్రత్తగా చదువుకుని తల్లిదండ్రి చెప్పిన సంబంధాలు చేసుకుని సుఖ సంతోషాలతో ఉండి కలకాలం నిండు నూరేళ్ళు వదిల్లాలని చెప్పి అమ్మవారు దీవిస్తూ ఉంటారనమాట. అందుకని ఈ కులంలో పుట్టినందుకు ఈ అమ్మవారు చెప్పిన అంశలో మేమందరం ఉన్నాం కదా. అందుకని ఆమె చెప్పిన మాటలు బుద్ధి పెట్టుకుని అన్నీ చేసుకోవాలి. ఇంకా పులిహార అయితే కలిపేశానండి అందరికీ అమ్మవారి పంచిపెట్టడం కోసం. మీ అందరికీ కూడా ఇలా చెప్పడం కోసం నేను ముందుకు వచ్చాను. ఈ విషయం మా పిల్లలకి తరతరాలకి కూడా తెలియాలి కదా, అందుకోసం అనమాట ఇలా వచ్చానండి. మీ అందరికీ కూడా తెలుస్తుందని మంచి ముక్కలు చెప్పాను.
ఓకే అండి, ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నాకు సబ్స్క్రైబర్స్ అయితే లేరు కాబట్టి అవి పెరిగేలా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకి వస్తాయన్నమాట. ఓకే అండి, అయితే ఇంకా మంచి వీడియోస్తో కలుద్దాము. నా గార్డెన్ వీడియోలే కాదు, ఇది మంచి వీడియో అంటే అందరికీ తెలుస్తుందన్న సందర్భంలో మీ ముందుకి వచ్చి ఇలాగా చెప్తున్నాను అనమాట, మంచి మొక్కలు. ఓకే అండి, మరి ఉండనా? ఓకే అయితే అండి, బాయ్.